నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు శుభమస్తు కార్యక్రమంలో నామకరణానికి సంబంధించి బోల్డ్ అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, బిడ్డను ఉయ్యాల్లో ఎప్పుడు వేయాలంటారు? బిడ్డను ఉయ్యాలలో కూడా మనం జాతకర్మ నామకరణం ఎప్పుడు చేస్తామో అదే రోజు, అంటే 11వ రోజు కానీ 13వ రోజు కానీ, లేదా మగపిల్లలైతే 12వ రోజు కానీ ఉయ్యాలలో వెయ్యాలి అని మనకి ప్రామాణిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అలాగే నామకరణం ఎప్పుడు చేయాలంటారు? నామకరణం ఎప్పుడు చేయాలి? జాతకర్మ చేసిన రోజే, 12వ రోజు కానీ 13వ రోజు కానీ. మగపిల్లలకైతే 12వ రోజు, ఆడపిల్లలకైతే 13వ రోజు చేయాలని చెప్పేసి ఉంది. ఆ నామకరణం కూడా ఏ సమయంలో చెయ్యాలి, దేన్ని వర్జించాలి అనేటువంటివి కూడా ఉంటాయి కదా. వర్జ సమయాన్ని మానుకోవాలి. తర్వాత మధ్యాహ్నానికంటే ముందు నేను చాలా చోట్ల చూశాను, సాయంత్రం పూట కూర్చొని సూర్యాస్తమయ సమయానికి బియ్యంలో బిడ్డకి పేరు రాయించడం, చెవులో ఉంగరంతో పేరు ఊదటం లాంటివి కొన్ని కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయం కనిపిస్తోంది. కానీ నిజానికి ఆ విధంగా చేయకూడదు. నామకరణం చేయటానికి కూడా ఒక పద్ధతి ఉంది. జాతకర్మ చేసిన రోజే నక్షత్ర శాంతి చేస్తారు, అభిషేకాలు, అరిష్ట శాంతి చేస్తారు. అరిష్ట శాంతి లేకపోయినా కూడా షష్ఠీదేవికి పూజ, సూర్యభగవానుడికి పూజ, గణపతికి పూజ, సర్వారిష్ట శాంతి జరగాలని గణపతికి పూజ, తర్వాత ఈశ్వరుడికి పూజ, అభిషేకం చేసిన తర్వాత అక్కడ నామకరణం చేస్తారు. నామకరణం అయిన తర్వాత ఒక ఉయ్యాలని, కొత్త ఉయ్యాల కానీ, లేదా ఇదివరకు చాలామంది పిల్లలు అందులో పడుకుని పెరిగినటువంటిది ఉయ్యాల పాతగా వాడినటువంటిది ఉంటుంది కదా, దానికైనా సరే చక్కగా అలంకారం చేసి ఆ ఉయ్యాలలో మంచి సమయంలో ఉయ్యాల్లో పడుకోబెట్టాలి. చాలా మంది ఉయ్యాలో పడుకోబెట్టక ముందు ఉయ్యాల చుట్టూ బిడ్డను తిప్పుతూ ఉంటారు. ఇది ఉంటుందంటారా? అంటే ఇది ఆనవాయితీ ప్రకారం వచ్చేటువంటిది. అయితే ఇక్కడ కూడా కొన్ని మూఢనమ్మకాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. బిడ్డని పెట్టినప్పుడు మామూలుగా ఏమిటంటే శయ్యనం అనేటువంటిది ప్రత్యేకంగా మొట్టమొదటిగా అప్పుడు మొదలవుతుంది. అంతకుముందు తల్లి ఒళ్ళోనూ తల్లి దగ్గరే పడుకుని ఉంటాడు. అతనికంటూ ఒక ఉయ్యాలని, ఒక శయనాన్ని ఏర్పాటు చేసేటువంటిది అప్పుడు. ఇంకా నీ కొత్త ఉయ్యాల, కొత్త బట్టలు, ముఖ్యంగా ఇంకొకటి ఏం చేస్తారు కొన్ని చోట్ల ఆనవాయితీ ఏంటంటే, ఆ అమ్మాయి పెళ్లినాడు కట్టుకున్నటువంటి మధుపర్కం చీరని అక్కడ వేస్తారు శుభకరం అని. అనేక ఆశీర్వచనాలు ఆ చీరతో తీసుకుని ఉంటుంది కదా, ఆ బిడ్డకి రక్షణ జరుగుతుంది అని చెప్పేసి ఆ పట్టు చీర దాన్ని వేసేసి దాని మీద పడుకోబెడుతూ ఉంటారు. దానికి 4 వైపులా కూడా మామూలుగా కొన్ని కొన్ని ప్రాంతాలను అనుసరించి పువ్వులు, అక్షితులు వేస్తారు. కొంతమంది శనగలు, నానబెట్టిన మొలకెత్తినటువంటి పెసలు, కడుపు చలవ అని వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వేసిన తర్వాత బిడ్డ కోసం పాట పాడడం, లాలి పాటలు పాడడం, 10 మంది ముత్తైదులు కలిసి ఉయ్యాల ఊపడం, పాటలు పాడడం లాంటివి చేస్తారు. కానీ కొన్ని చోట్ల మూఢనమ్మకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక రాయిని తెచ్చి బిడ్డను ఉయ్యాల చుట్టూ మీరు చెప్పినట్టుగా కింద నుంచి మీదికి తీసుకుని, ఎవరైనా పిల్లలు లేని తల్లిని పిలిచి ఆమెకి ఆ రాయినిచ్చి బిడ్డని తల్లి తీసుకోవడం అంటే ఒక రకంగా ఆవిడని అవమానించడమే కదా. అవును, ఇలాంటివి కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు కనిపిస్తున్నాయి. కానీ ఇది శాస్త్రీయమైనటువంటిది కానీ కాదు. కానీ అలాంటి మూఢనమ్మకాలు మానుకొని, అంటే మీ బిడ్డ కోసం మీరు సంతోషపడుతున్నటువంటి సందర్భంలో ఇంకొక తల్లి, అంటే బిడ్డలు లేనటువంటి తల్లిని బాధ పెట్టినట్టు కదా. నీకు బిడ్డ కావాలా, గడ్డ కావాలా అని చెప్పేసి ఆ రాయిని అమ్మాయి చేతిలో పెట్టేసి పంపించేస్తారు. అసలే ఆవిడ బిడ్డలు లేకుండా బాధపడుతుంది అనుకోండి, ఇక్కడ మీకు బిడ్డ ఉన్నటువంటి సంతోషంలో ఉన్నారు, వాళ్ళని ఆ విధంగా అవమానించకూడదు కదా. అందుకని అలాంటి మూఢనమ్మకాన్ని మానుకోండి. అందరూ పిల్లలు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అందరూ కూడా పుట్టిన బిడ్డని ఆశీర్వదించవచ్చు. సంతోషంగా అందరూ కలిసి పంచుకోండి. చలిమిడి చేసి పంచుతూ ఉంటారు, పండు తాంబూలాలు ఇస్తూ ఉంటారు, బిడ్డకి పడుకోబెట్టి ఉయ్యాల పాటలు పాడుతూ ఉంటారు. సరదా అయినటువంటి వేడుక అది. ఓకే, ప్రతి శరత్ చంద్ర అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్కారం అండి. నమస్తే అండి. శరత్ చంద్ర పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఏప్రిల్ 6, 1997 సాయంత్రం 6:24 చిలకలూరుపేటలో పుట్టాడు కదండి? అవునండి. అవునండి. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందా అని తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా మీ బాబుది? అవునండి. ఓకే అండి, ఓకే మేడంతో మాట్లాడండి.
నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. అబ్బాయి చదువు మీద కొంచెం శ్రద్ధ చదువుతుంది, స్నేహితులు ఎక్కువైనారు. చాలా మంది స్నేహితుల వల్లనే ఇతనికి కొంత మనస్సు పక్కదారి పట్టిందమ్మా. అమ్మాయిలతో కూడా స్నేహాలు ఈ అబ్బాయికి ఉన్నాయి. స్నేహాలు చాలా ఉండటం వల్లే ఆ అలవాట్లు రావటం వల్లే అతను చదువు మీద మనసు కాస్త భయం వేస్తుందండి. భయం వేస్తుందంటే ఇతను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే విధంగా ఉందమ్మా. ఇతనికి సప్తమంలో అనేక గ్రహాలు, ఉచ్చంలో శుక్రుడు, తర్వాత లగ్నాధిపతితో కలిసిను చంద్రుడితో కలిసి ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమిటంటే ఇతనికి అమ్మాయిలతో స్నేహం ఉంది అనేటువంటి విషయం బాగా తెలుస్తోంది. అందుకని స్నేహాలు ఉంటే ఉండొచ్చు, స్నేహం ఉండటం వలన దోషమేమీ లేదు. కానీ తప్పటడుగు వేయకుండా, తప్పుదారిలో నడవకుండా చదువు మీద మనసు లగ్నం చేయాలని చెప్పేసి ఇప్పుడు అతను చేయడు. కాబట్టి మీరు రోజు రామరక్షా అదే మీరు రామరక్షా స్తోత్రం చదవండి. అతను తప్పుదారిలో వెళ్ళకూడదు అని రోజు మహిషాసుర మధ్యని 3 సార్లు చదవండి. అతను బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు ఎలాంటి తప్పు చేయకుండా, తప్పుదారిలో నడవకుండా కాపాడమని దుర్గాయై నమః, దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండండి. తప్పకుండా మీ అబ్బాయి మంచి దారిలోకి వస్తాడు. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మన నామకరణం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇందాకటి విషయం నేను ఒకటి చెప్తాను. ఇందాక కాలరు కావిడ చెప్పారు కదా, వాళ్ళ అబ్బాయి వెళ్ళి స్నేహాలు ఉన్నాయి, చదవట్లేదు సరిగ్గా అని. ఇలాంటి కేసే ఒకటి ఈ మధ్య నా దగ్గరికి వచ్చింది. ఒక ఆవిడ వచ్చి వాళ్ళ అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు, సాయంత్రం 6 గంటలకు వెళ్ళి రాత్రి 2:30కు రావటం మొదలెట్టాడు. తండ్రి ఇక్కడ ఉండడు కాబట్టి తల్లి చెప్పిన మాట వినడు. ఆవిడకి కాస్త ఫోన్లు, మెయిల్స్ అవన్నీ చూసిన తర్వాత అనుమానం వచ్చింది, ఏదో ఆడపిల్లలతో తిరుగుతున్నాడేమో అని అనుమానం వచ్చిందిట. మన ప్రోగ్రాంలో ఇదివరకు మనం మహిషాసుర మర్దిని గురించి, దుర్గానామం గురించి గోపురంలోనూ సింహస్తులో చెప్పుకున్నాం కదా. ఇంకా ఆవిడ వెంటనే రోజు 3 సార్లు మహిషాసుర మర్దిని. ఆ అబ్బాయి కాలు బయట పెట్టినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు ఇతను తప్పు పని చేయకుండా ఇంటికి తిరిగి రావాలి అని సంకల్పం చేసి దుర్గాయే నమః, దుర్గాయే నమః అనుకుంటోందిట. ఆ రోజు నుంచి వెళ్ళి గంటకి గంటన్నరకి ఇంటికి వచ్చేస్తున్నట్ట. అమ్మ, నేను ఏ రోజు చేశానో ఆ రోజు అతను బయటికి వెళ్ళటం లేదు అంది. అంటే నిజంగా ఆవిడ చెప్పిన సంఘటన చెప్తున్నాను. ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, ఇందాకే ఒక ఆవిడ బాధపడుతూ చెప్పింది కదా, అలా మీ పిల్లలు ఎవరైనా తప్పుదారిలో నడుస్తున్నారు అనేటువంటి అనుమానం మీకు ఉందనుకోండి, మీ పిల్లలు తప్పుదారిలో వెళ్ళకూడదు అని రామరక్షా స్తోత్రం చేసుకుని వాళ్ళు బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చే వరకు మీరు దుర్గానామాన్ని చేస్తూ ఉండండి. ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రం చదవండి. మీ పిల్లలు తప్పటడుగు వేయకుండా వెనక్కి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఓకే అమ్మ, అయితే మరి నామకరణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. చాలా మంది ఏంటంటే నామకరణం ఏంటి 21 రోజే చేస్తున్నారు, అలాగే ఉయ్యాల్లో కూడా 21 రోజునే వేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అని అసలు ఇది ఎక్కడ పుట్టిందో, ఎలా ప్రారంభమైందో తెలియదు. కానీ ప్రామాణిక గ్రంథాల్లో ఎక్కడ కూడా 21వ రోజు చెయ్యాలి అనేటువంటి విషయం మనకి కనపడటం లేదు. ఈ నామకరణం కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 12వ రోజు కానీ 13వ రోజు కానీ నామకరణం చేసుకోవాలి. నామకరణం కూడా ఎందుకు చేస్తారు తెలుసా? దానిలో సంకల్పం చెప్తారు. ఏం సంకల్పం చెప్తారంటే, ఇతనికి 10 మందిలో తాను ఈ వ్యక్తి అంటే ఆ పేరు గల వ్యక్తిగా ప్రకటించుకోవడానికి, ఆ తర్వాత యశస్సు పొందటానికి, కీర్తి ప్రతిష్టలు రావడానికి, బీజ గర్భశుద్ధి కలగటానికి, అంటే గర్భదోషాలు కూడా పోతాయిట. అక్కడ చేసేటువంటి హోమం కూడా చేస్తారు నామకరణం రోజు. అది చేయటం వల్ల, ఆ హోమంలో చెప్పేటువంటి మంత్రాల వల్ల వీళ్ళకి, ఆ బిడ్డకి కూడా బీజ గర్భం అంటే గర్భదోషాలు పోయి అతనికి సంతానం కలగకుండా ఉండేటువంటి దోషాలు ఉంటే పోతాయిట. అంటే అంత ప్రారంభ దశలోనే దానికి వాళ్ళు శుద్ధి చేస్తారనమాట. ఎంత అద్భుతంగా ఉంది. అందుకని పేరు ఎప్పుడు కూడా మనము అర్థము, పరమార్థము ఉన్నటువంటి పేరు పెట్టుకోవాలి అంటారు. అయితే నామకరణం అన్నది ఏ సమయంలో చేయాలి, ఏ విధంగా చేయాలంటారు? తల్లి తండ్రి కూర్చొని నామకరణం చేస్తారు. ఎప్పుడు జాతకర్మ అయిపోతుంది, అరిష్ట శాంతి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ నామకరణం చేసే రోజు 4 రకాలుగా పేర్లు పెడతారనమాట. తండ్రి చేత మంత్రోక్తంగా సంకల్పం చేయించి బ్రాహ్మడు పేరు రాయిస్తాడు. అది అందులో మొట్టమొదటిది దేవతానామం. దేవతానామం అంటే కొంతమందికి ఇలవేల్పు గురించి కానీ, కులదైవం గురించి కానీ పేరు రాస్తారు. మరి కొంతమందికి ఆనవాయితీగా ఇప్పుడు వెంకట అని పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో అందరి పేర్లకి ముందర వెంకట ఉంటూ ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి వాళ్ళకు ఒక ఆనవాయితీ, ఒక నమ్మకంతో పెడతారు. మరికొంతమంది నాగా అని పెడుతూ ఉంటారు, మరికొంతమంది నృసింహస్వామి పేరు పెడతారు. అలా రకరకాలుగా వాళ్ళకి ఇంటి ఆనవాయితీని అనుసరించి దేవతానామం వాళ్ళ పేర్లకి తగిలించుకోవడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అలా లేని వాళ్ళు కూడా
వాళ్ళ ఇష్టదైవం కానీ వాళ్ళ కులదేవత పేరు కానీ మొట్టమొదటిగా రాస్తారు. అది దైవనామం. ఆ తర్వాత మాసనామం. మాసనామం అనేటువంటిది మనకి ఇంగ్లీష్ మంత్స్ అనుసరించి కాకుండా తెలుగు నెలల్ని అనుసరించి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క విష్ణునామం మనకి మాసనామంగా ఉంది. అందుకని ఆ మాసనామం చైత్రమాసంలో పుట్టాడా, వైశాఖ మాసంలో పుట్టాడా, తెలుగు నెలల్ని అనుసరించి ఏ మాసంలో పుట్టాడో ఆ మాసానికి అధిదేవత అయినటువంటి దేవతానామం మాసనామం కింద రాస్తారు. ఆ తర్వాత నక్షత్రనామం. ఈ నక్షత్రనామం అనేటువంటిది మనకి అవహకడ అనేటువంటి ఒక చక్రం ఉంటుంది. దానిలో ఏమిటంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి అశ్విని నక్షత్రం ఉందనుకోండి, చూ చే చోల 4 పాదాలు, ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలకి ఒక్కొక్క పాదానికి ఒక అక్షరం నిర్దేశించి ఉంటుంది. దానిలో ఏంటంటే చూ చే చోల, మొదటి పాదానికి చూ, రెండవ పాదానికి చే, మూడవ పాదానికి చో, నాలుగో పాదానికి లా. అంటే చూ అంటే కొంతమంది చుక్కమ్మ అని చూ మీద వచ్చేటువంటిది పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. లా అంటే లక్ష్మి, లలిత ఇలాంటి పేర్లన్నీ పెట్టుకుంటూ అంటే దాన్ని బట్టి పెడతారు. అయితే ఇదే పేరుగా పెట్టుకోవాలి అనేటువంటి నియమం ఎక్కడా లేదు. చాలామంది ఈ భ్రమలో ఉన్నారు. ఆ అక్షరానికి సరిపోయినటువంటి పేరు పెట్టాలని అర్థం తెలియనటువంటివి, అర్థమే లేనటువంటి పేర్లు కూడా పెట్టేసుకుంటూ ఉన్నారు. అసలు ఈ నామం దేనికోసం అంటే ఇది నక్షత్ర నామం. ఎవరికైనా టైం గుర్తుండకపోవచ్చు, ఇంకేదైనా కావచ్చు, వెంటనే ఒక బ్రాహ్మణుని అడిగితే ఈ నక్షత్ర నామం ఇది అంటారు. ఇప్పుడు రెండో పదం చే అంటే చేమంతి, అంటే పేరు మనిషి పేరే పెట్టుకోవాలని లేదు, పూల పేర్లు పళ్ళ పేర్లు కూడా అంటే కేవలం గుర్తు కోసం. ఆ అక్షరంతో ఆ నామం ప్రారంభమైందంటే అది నక్షత్ర నామం. ఏ నక్షత్రం ఏ పాదం ఆ పేరు చూడగానే మనకి తెలిసిపోతుంది. నక్షత్ర నామం అని ఒక దగ్గర రాసి పెట్టుకుంటే చాలు. నామకరణం రోజు బియ్యంలో ఇది 3వ పేరుగా నక్షత్ర నామం రాయిస్తారు. ఆ తర్వాత వ్యవహార నామం. ఆ వ్యవహార నామం అర్థము పరమార్థము ఉండేటువంటి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడైతే బాలకృష్ణ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. బాలకృష్ణ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. మీది ప్రశ్న జాతకం అండి. అవునండి. మీది ఏ సమస్య అయితే ఉందో సూటిగా స్పష్టంగా ఒకటే ప్రశ్న మేడం అడగండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నేను ఎయిర్ కండిషన్ మెకానిక్ చేస్తున్నానండి ఒక 25 years నుంచి. బిజినెస్ సరిగా నడవట్లేదు, దాని గురించి కనుక్కుందామని ఫోన్ చేశానండి. ఓకే. మన దగ్గర పనిచేసిన కుర్రోళ్ళందరూ మంచి హై లెవెల్లో ఉన్నారు, నాదేమో అట్లాగే ఉంది. నేనేం చెప్పాలంటే కోడిసూలు కూడా అయ్యారు మన దగ్గర పని చేసుకున్న కుర్రోళ్ళంతా. మీరు అడిగినటువంటి ప్రశ్నను అనుసరించి చెప్పండి మేడం. మీకు ఇకపైన బాగానే ఉంటుంది. మీరు కంగారు పడేంతగా చెడ్డగా మీ జాతకం ఏమీ లేదంటే మీ ప్రశ్న ఏమీ లేదు. వ్యాపారంలో మీకు ఇకపైన అద్భుతంగానే ఉంటుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన విధంగానే చేయండి, అంతా బాగుందని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్. అయితే ఈ నక్షత్రనామం అన్నది మనకి కేవలం గుర్తు కోసం అని చెప్పేసి అన్నారు కదమ్మా, మరి వ్యవహార నామం అన్నది ఎలా ఉండాలంటారు? అది మీ ఇష్టం వచ్చినటువంటి పేరు పెట్టుకోవచ్చు, కానీ వ్యవహార నామం ఎప్పుడు కూడా దానిలో అర్థం పరమార్థం ఉండాలి. ఎందుకంటే నామకరణం చేసేప్పుడే సంకల్పం బీజ గర్భశుద్ధి కలగాలని, కీర్తి యశస్సు అతనికి రావాలని, ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఈ నామాన్ని పెడతారు. అసలు ఆ నామం ఏ విధంగా ఉండాలి అంటే అతనికి ఉండేటువంటి దోషాన్ని పోగొట్టాలి, తల్లిదండ్రుల దోషాన్ని పోగొట్టాలి, ఆ తర్వాత అతను ఉండేటువంటి స్థానంలో ఉండేటువంటి దోషాన్ని పోగొట్టాలి. ఎలా అంటే ఇప్పుడు పూర్వకాలం దైవనామం పెట్టుకునేవాళ్ళు. ఏదో ఒక దేవుడి పేరు, విష్ణునామాలు, శివనామాలు, అమ్మవారి నామాలు, ఏదో ఒక నామం పెట్టుకునేవాళ్ళు. ఆ పెట్టడంలో ఏంటంటే ఆ పేరుతో వాళ్ళని తల్లిదండ్రులు బిడ్డ పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దేవుడి గురించి కాకుండా కొడుకుని గురించి పిలవటానికైనా ఆ నామాన్ని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. అవును. అలాంటి నామాలు ఉచ్చరించడం వల్ల వాళ్ళు పవిత్రమైపోయి వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పోతాయిట. ఎవరికి? తల్లిదండ్రులకి. అంతేకాకుండా అవసాన దిశలోట ఎవరైనా దైవనామం గుర్తు చేసుకోవాలిట. ఇంకా నేను నారాయణ అనమని చెప్పేసి నారాయణ చూపించినా కూడా వాడు నారాయణ అనలేదు అనేటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. అందుకని ఇలాంటి పేర్లు పెట్టుకుంటే దేవుడు గుర్తు రాకున్నా తన పిల్లలు మమకారంతో వెళ్ళిపోతున్నప్పుడు తన పిల్లల మీద మమకారంతో వాడికి ఆ పేరుందనుకోండి, రామా ఎక్కడున్నావు రామా ఎక్కడున్నావు అంటే ఆ రాముడే పక్కకు వచ్చినంతగా వాడికి పుణ్యం వచ్చి అవసాన దిశలో ఏ నామంతో వాళ్ళు పలుకుతారో అలా పుణ్యలోకాలకు పోతారు అని. అందుకని మొదటి నుంచి సాధన చేయమంటే భక్తిగా సాధన చేయకపోయినా ఇది మరొక రకంగా తమ పిల్లల్ని తాము దైవనామంతో పిలుచుకునేనా వాళ్ళు పవిత్రమై పుణ్యలోకాలకు పోయేటువంటి అవకాశం ఏర్పడుతుందని తల్లిదండ్రులకి.
పిలిపించుకునేటువంటి వ్యక్తి. అతను కూడా ఏమిటంటే నా పేరు రాముడు, నా పేరు నారాయణ, నా పేరు అచ్యుత, ఇంకేదో అలాంటి పేరు ఏదో చెప్పుకున్నాడు అనుకోండి. రామ అని చెప్పినప్పుడు వాడు తప్పుకుని చేయకుండా ఉండాలి, లేకుంటే వాడికి దోషం. నా పేరు రాముడు అని రాముడి దాకా ఆదర్శంగా తీసుకుని వాడు బతకడం మొదలెట్టాడు అనుకోండి, వాడుకున్న దోషాలన్నీ కూడా పోతాయి కదా. తన పేరును నేను ఫలానా అని ఆ దైవనామంతో ప్రకటించుకోవటం వలన ఆ పేరుతో ఒక్క తల్లిదండ్రులే కాదు, స్నేహితులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ జీవితాంతం ఎవరు అతన్ని పిలవాలన్నా ఆ పేరు పెట్టే పిలుస్తారు. కాబట్టి దానివల్ల కూడా అతనికి ఎటువంటి దోషాలు పోతాయి. ఓకే. అయితే మరి ఇంట్లో ఇలా దేవీ దేవతల పేర్లతో పెట్టుకుని పిలవడం వల్ల ఇంట్లో ఉండే దోషాలు పోతాయంటారా? తప్పకుండా. ఎందుకంటే మామూలుగా ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, పూర్వకాలం అయితే వాళ్ళే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, లేదా ఇంకేదో రుద్రము ఇంకేదో చదివేవాళ్ళు. ఇప్పుడు వీలు కాకపోయినా ఇంత హరీబరీగా ఉన్న నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఏ టీవీ ఛానల్స్లో పొద్దున అలాంటివి వచ్చి పెట్టుకోవడమో, లేదా ఏ క్యాసెట్ వేసుకోవడమో, లేదా సెల్ ఫోన్లో అయినా పెట్టుకొని రోజు పొద్దున్న సహస్రనామాలు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు చదవకపోయినా. దాని అర్థం ఏమిటి అంటే, ఇక్కడ ఒక ఇద్దరు పిల్లలో ముగ్గురు పిల్లలో ఉన్నారు. ఈ రోజుల్లో ఇద్దరే అనుకోండి, ఇద్దరు పిల్లలకి దైవనామం పెట్టుకున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరు చూసినా వాళ్ళని ఆ పేరుతో ఆ ఇంట్లో పిలుస్తూ ఉన్నారు. రామ 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 నారాయణ. ఆ నామం ఎన్నిసార్లు అక్కడ ఆ శబ్ద తరంగాలు వస్తూ ఉంటాయి. అలాంటి శబ్ద తరంగాలు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి దుష్టశక్తులన్నీ కూడా పోతాయి. మరి అందుకే కదా ఇప్పుడు సహస్రనామం పెట్టుకోవడానికి కారణం ఏమిటి? ఆ నామం మీరు వినపడుతున్నంత వరకు ఆ శబ్ద తరంగాల వలన అక్కడ ఉండేటువంటి దుష్టశక్తులన్నీ పోతాయి. ఆ ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి, ఆ ఇంట్లో లక్ష్మి వస్తుంది. అదేవిధంగా అలాంటి నామాల్ని ఇంట్లో లక్ష్మి 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 అని పిలుస్తున్నారు. లక్ష్మి నువ్వురా, సరస్వతి నువ్వురా అని పిలుస్తున్నారు అనుకోండి. అహర్నిశలు వాళ్ళు ఆ లక్ష్మీదేవిని ఆవాహన చేస్తూ ఉన్నట్టే, ఆహ్వానిస్తున్నట్టే అనమాట. ఇంకా ఆ లక్ష్మి అక్కడి నుంచి ఎక్కడ పోతుంది? పోదు కదా. పూర్వకాలం చూడండి, ఇంచుమించుగా అందరిలో ఇవే పేర్లు ఉండేవి. ఇదేమిటో బాగా పాతకాలం. ఈ రోజు ఏమిటంటే చాలా పాతకాలం పేర్లండి. ఏమిటో వెంకమ్మ పేర్లని పెట్టుకుంటారు మా వాళ్ళు. మేము అలా కాదు. నా మధ్య నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, పేరు పెట్టుకున్నారు. ఏం పేరు పెట్టుకున్నామంటే హంస అంది. హంస అంటే సరే హంస అని ఫీడ్ చేస్తుంటే, స్పెల్లింగ్ అది కాదండి, ఏం కాదండి, NNSA అంది. అంటే ఏంటంటే హన్నుస. హన్స అంటే అర్థం ఏంటంటే అది ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం అలాగే రావాలండి. అసలు ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్రకారం పేరు రావాలని హంస అనే పదానికి ఒక అర్థం ఉంది. హంసకి ఒక అర్థం ఉంది, దానికి తాత్వికమైనటువంటి అర్థం కూడా చాలా ఉంది. ఆ హంసాని పెట్టుకుంటే దానికి ఉండేటువంటి ప్రయోజనం వేరు. హంసకు ఉండేటువంటి గుణం నీళ్ళని పాలని కూడా వేరు చేసి మంచిని మాత్రమే గ్రహించగలిగేటువంటి శక్తి ఉంది అని చెప్పుకుంటాం. సరస్వతి వాహనం అని చెప్పుకుంటాం. సోహం సోహం అని మనం అజపం, మనం తెలియకుండా అనేటువంటి పీల్చే గాలిని పట్టి కూడా చెప్పుకునేటువంటిది హంస అంటూ ఉంటాం. అంటే ఇన్ని ఉన్నాయన్నమాట హంసలో. హంస అని పెట్టుకోవడం చాలా మంచిది. హంస ఇంట్లో హంసని పిలవటం కూడా మంచిదే. కానీ ఏం చేస్తున్నారు, హన్స. దాని అర్థం ఏమిటి? ఏమీ లేదు. ఎందుకు పెట్టుకునేట పేరు? అసలు మన శాస్త్రాన్ని ఇంగ్లీష్ అక్షరాలకు ఎలా అన్వయించుకుంటాం మనం? ఇలా కాకుండా ఇంకా చిత్ర విచిత్రమైనటువంటి పేర్లు, దానికి అర్థం ఉందో లేదో కూడా మనకి తెలియదు. ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా దానికి అర్థం దొరకదు. అలాంటి పేర్లన్నీ కూడా పెట్టుకుంటూ ఉన్నారు. దీనిలో ఏమిటంటే ఒక పేరు, మంచి పేరు, పరమార్థం కలిగినటువంటి పేరు పెట్టుకోవడం వలన కన్న తల్లిదండ్రులు కానీ, పిలువబడే వ్యక్తి కానీ, పిలువబడే ప్రదేశం కానీ పునీతమయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి పేరుని పెట్టుకోవాలి. అసలు పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలంటారమ్మా? ఈ రోజుల్లో అది కూడా ఒక పెద్ద వాదనగా వస్తుంది, వివాదంగా. ఇన్నక్షరాలే ఉండాలి అని కనిపిస్తోంది. కానీ శాస్త్రం మనకి ఏం చెప్తోంది? ప్రామాణిక గ్రంథాల్లో కూడా మనకి ఈ విషయం ఉంది. కీర్తిని ఆశించేటువంటి వాళ్ళు అబ్బాయిలకైతే 2 అక్షరాల పేరు, అమ్మాయిలకైతే 3 అక్షరాల పేర్లు, లేదా సరి అక్షరాలు, బేసి అక్షరాలతో పెట్టుకోవాలిట. అంటే అబ్బాయిలకైతే సరి అక్షరాలతో, అమ్మాయిలకైతే బేసి అక్షరాలతో పేరు పెట్టుకోవాలని చెప్పేసి మనకి కనిపిస్తోంది. అలాగే పేరు పెట్టుకునేటప్పుడు ఎలాంటి సంకల్పం చేసుకోవాలంటారు? పేరు పెట్టుకునేప్పుడు అంటే సమాజంలో తనని తాను ఒక వ్యక్తిగా ప్రకటించుకోవడానికి అర్హత కలగాలని చెప్పేసి, ఆ పేరు వలన తనకి కీర్తి ప్రతిష్టలు లభించాలి అని, ఆయురారోగ్యాలు లభించాలి అని, బీజ గర్భశుద్ధి జరగాలని చెప్పేసి, మంచి వ్యక్తిగా వర్ధిల్లాలి అనేటువంటి సంకల్పం చేసి అలాంటి మంత్రాలతో ఆశీర్వచనం చేస్తూ నామకరణం చేస్తారు. నామకరణ మహోత్సవం అనేటువంటిది కూడా మనకి ఈ సంస్కారాల్లో ఒక సంస్కారం. దానికి హోమం కూడా చేస్తారు. హోమం చేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేస్తూ, వేద మంత్రాల మధ్యలో ఆశీర్వచనం తర్వాత
ఆ బ్రాహ్మడు ఆ సంకల్పం చెప్పిన తర్వాత తండ్రి బియ్యంలో ఈ 4 నామాల్ని, ఒకటి దైవనామం, రెండవది మాసనామం, మూడవది నక్షత్రనామం, నాలుగవది వ్యవహారనామం. వ్యవహారనామం ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఓకే. అయితే 11, 13 రోజుల్లో కాకుండా మళ్ళీ తర్వాత ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటారు? 11, 13 అది కుదరకపోతే? వీలు కాకపోతే మళ్ళీ ముహూర్తం చూసి మాత్రమే పెట్టుకోవాలి. అంటే మామూలుగా ముహూర్తాలకి మనకి ఎలాంటి నిషేధాలు ఉన్నాయో అవన్నీ కూడా దీనికి కూడా వర్తిస్తాయి. అంటే అంత మంచి ముహూర్తం చూసి మళ్ళీ పెట్టుకోవాలి. ఓకే అమ్మా, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఇంకా నామకరణానికి సంబంధించి ఉన్నటువంటి పేర్లు ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి అన్న విషయాల గురించి మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో ఎలాంటి పేర్లు పెట్టుకోకూడదు, నిక్ నేమ్స్తో పిలవచ్చా, అలాగే దైవనామాల్ని విడదీసి పిలవచ్చా, అలాగే భర్తరు పేరుతో పిలవచ్చా, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం వచ్చే వారం కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.